ఇలా ముగ్గురిని కాపాడడానికి 4వ వాడు దేవదూతలాగా వచ్చాడు. ఆ ముగ్గురికి ఏం కానివ్వలేదు. 4వ వాడు వచ్చి ముగ్గురికి ఏమీ కానివ్వకుండా కాపాడాడు. చూస్తున్న రాజు చూస్తున్నట్టుగా ఆగిపోయాడు. చూస్తున్న జనం చూస్తున్నట్టుగానే ఆగిపోయారు. చూసేవాళ్ళు వినేవాళ్ళు కల్లార మనసారా చూసి, ఒరే వారి ముగ్గురు దేవుడే గొప్ప దేవుడు అని రాజు కూడా మనసు మార్చుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనందరం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు దేవుని కోసం ఘనపరచడం కోసం నిలబడ్డారు. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా